హనుమకొండ జిల్లాలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాతర సమీక్షా సమావేశానికి పలు శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జాతర నిర్వహణ కోసం ఆర్డీఓ రమేష్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్టుగా చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ జాతర విజయవంతం చేయాలన్నారు. జాతరకు వచ్చే లక్షల మంది భక్తులకు ఉన్న మరుగుదొడ్లు సరిపోవని, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజేందర్ రెడ్డి గారిని, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని, ఇట్లా మాజీ శాసనసభ్యుడు ఉడతల సతీష్ కుమార్ గారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పటికీ అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాతే రాజకీయాలు లేవు. దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని 100% ఆకర్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలకు ఖచ్చితంగానే పనిచేస్తామనే మాట మరొక్కసారి కూడా మెడల దేవుడి కండువ వేసుకున్నాం. 3 రోజుల కండువ కాదు, మేము 3 రోజుల కండువకు ప్రతిరూపమైన దేవుడి కండువ వేసుకున్నాం. తప్పకుండా దేవుడి కండువ ద్వారా దేవుని యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరూ కూడా తీసుకొని పోదామని కోరుతూ, అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వేరే యొక్క అత్యవసర పని ఉండడం వల్ల వారు ఈ ప్రజా యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియకు నిర్ణయం కొద్ది తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్నారు. వారు మీ అందరికీ కూడా మరి నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను. తర్వాత జేసీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, పోలీసు కావచ్చు, మిగతా అన్ని నాగరాజు గారిని, రాజేందర్ రెడ్డి గారిని, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని, ఇట్లా మాజీ శాసనసభ్యుడు ఉడతల సతీష్ కుమార్ గారిని అందరినీ కూడా